చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. క్లౌడ్ బరస్టులు, వరదలు ఉత్తరాదిని వణికించాయి. హిమాచల్, ఉత్తరాఖండ్లో భారీ విషాదం నెలకొంది. కొండ చర్యలు భారీగా విరిగిపడ్డాయి. డెహ్రాడూన్లో పలు ప్రాంతాలు అతలాకుతలమైపోయాయి. సహస్రధార నది ఉప్పొంగి భారీ నష్టమే వాటిల్లింది. కళ్ల ముందే రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. సహాయక చర్యలు అందిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఉత్తరాదిని క్లౌడ్ బరస్టు విపరీతంగా నష్టపరిచినటువంటి పరిస్థితి. ప్రకృతి తన ఉగ్ర రూపాన్ని మరోసారి చూపించింది. ఉత్తర భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. ఒక్కసారి మీరు విజువల్స్ లో చూడండి. ఆ రాష్ట్రాలు చెగురుటాకులా ఎట్లా వణికిపోయాయో. భారీ బీభత్సానికి మొత్తం కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం విపరీతంగా జరిగింది. మొన్నటి నుంచి ఏకధాటిగా కురుస్తున్నటువంటి వర్షాలు, వరదల వల్ల రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. జనజీవనం పూర్తిగా అతలాకుతలమైపోయింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో సంభవించిన ఈ ప్రకృతి బీభత్సం లక్షలాది మంది ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఎటు చూసినా వరదలే, ఎక్కడ చూసినా వాటరే. కొట్టుకుపోయిన రోడ్లు, ఇళ్ళు, వాహనాలే కనిపిస్తున్నాయి. ఈ విపత్తుల్లో 2 రాష్ట్రాల్లో కలిపి 18 మంది చనిపోయారంటే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అర్థమవుతుంది. సహాయక బృందాలు ఇంకా రెస్క్యూ చేస్తానే ఉన్నాయి. ఈ ఏడాది ఈ కుంభవృష్టి వానలతో, ఈ ఏడాది ఈ క్లౌడ్ బరస్టులతో ఉత్తరాది మొత్తం కూడా గజగజ వణికిపోయిన పరిస్థితి. నిత్యం పర్యాటకులతో బిజీగా ఉండే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లు ఇప్పుడు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. పర్యాటకానికి తీవ్రంగా ఇబ్బంది ఏర్పడింది. అక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు కూడా కొట్టుకుపోయారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే వర్షాలు పడతా ఉంటే తగ్గుముఖం పడతాయి అనుకున్నారు, కానీ ఇంత క్లౌడ్ బరస్ట్ లాగా, ఈ విధంగా కుంభవృష్టిలాగా 1 గంటలోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం ఒక్కసారిగా కురవటం వల్ల, ఎగువ నుంచి ఇంకా వరద ఫ్లో రావటం వల్ల, అది కొండ ప్రాంతం కావటం వల్ల పెద్ద పెద్ద బండరాళ్ళు, బురదతో, రాళ్లతో కూడినటువంటి వరద ఒక్కసారిగా కిందకు వేగంగా దూసుకురావడంతో కింద ఉన్న పర్యాటకులు మొత్తం కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. కింద ఉన్నటువంటి నివాస ప్రాంతాలు మొత్తం కూడా జల సమాధి అయిపోయిన పరిస్థితి. ఇంకా బురదలో కూరుకుపోయి చాలా మంది, వాళ్ళ పరిస్థితి అర్థం కావట్లేదు. వాళ్ళు అసలు బతుకున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. వాళ్ళ బురదలో కూరుకుపోయి చనిపోయి గల్లంతైపోయినటువంటి పరిస్థితి. ఇంకా ఆ మృతదేహాలకు సంబంధించిన సమాచారం కూడా లేదు. అంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. సహస్రధార నది ఉగ్రరూపం దాల్చి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానీకం మొత్తం కూడా ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నటువంటి దృశ్యాలే నిదర్శనంగా ఉన్నాయి. వాహనాలు కొట్టుకుపోయాయి, అందులో మనుషులు కొట్టుకుపోయారు, రాళ్ల కింద ఇంకా సమాధి అయిపోయినటువంటి పరిస్థితి. అంత భయానకమైనటువంటి దృశ్యాలు ఇప్పుడు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మోగ జీవాలు కూడా బతకలేనటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది. గత సోమవారం రాత్రి నుంచి కూడా మంగళవారం తెల్లవారుజాము వరకు కురిసినటువంటి కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు ఈ 2 రాష్ట్రాల్లో తీవ్ర విషాదమే మిగిల్చిన పరిస్థితి. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ అయితే గజ వణికిపోయింది. డెహ్రాడూన్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే మొత్తం నామరూపాలు లేకుండా పోయింది. డెహ్రాడూన్ అసలు ఇది డెహ్రాడూనేనా, గతంలో మనం చూసిన డెహ్రాడూనేనా అని అక్కడ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ఇంకా సోమవారం రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా సహస్రధార నది కావచ్చు, అక్కడ వాగులు కావచ్చు విపరీతంగా పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. హోటళ్లలోకి, దుకాణాల్లో కూడా బురద నీరు వచ్చి భారీగా నష్టాన్ని మిగిల్చింది. మాల్దేవతా ప్రాంతంలో ఏకంగా 100 మీటర్ల పొడవైన రోడ్డు వరదకు పూర్తిగా కొట్టుకుపోయింది. పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళలేని పరిస్థితి. అసలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. అంత దారుణమైనటువంటి విషాదకరమైనటువంటి ఘటన డెహ్రాడూన్లోని నందాకీ చౌకీ వద్ద చోటు చేసుకుంది. ట్యాన్స్ నదిని ట్రాక్టర్లో దాటుతుండగా వచ్చిన వరదలో ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి 15 మంది కొట్టుకుపోయారు. ఈ ఘటనలో అందరూ చనిపోయినట్టు అధికారులు నిర్ధారించినట్లుగా సమాచారం వస్తుంది. ఇక ఇది కాక వివిధ ఘటనల్లో చాలామంది కూడా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. ఒక 3 అయితే ప్రాణాలు కోల్పోయినట్టుగా సమాచారం వస్తుంది. వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా గాలింపు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద దృశ్యాలు చూడండి. అందరూ కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు. ఒడ్డున ఉన్న వాళ్ళు రక్షించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కసారి ఆ విజువల్ చూడండి. మొత్తం ఆ వరదలోనే కొట్టుకుపోతూ ఉన్నారు. ఇటు పక్కన వాళ్ళు రక్షించడానికి ఇక ప్రయత్నం కూడా చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆ వరద చూడండి, ఆ వేగంగా వచ్చేటువంటి ఆ ఫ్లో చూడండి.
ఒక్కసారి కాలు లోపల పెడితే బతకటం కష్టం అన్నట్టుగా అంత భయంకరంగా ఆ వరద కనిపిస్తోంది. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ ఇటువైపు నిలబడి అక్కడ ఉన్న స్థానికులు చూడటమే తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. అంత భయంకరంగా ఆ వరదలో వాళ్ళు కొట్టుకుపోతున్నారు. ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్ సృష్టించిన విధ్వంసానికి వికాస్ నగర్ ప్రాంతంలో ఉన్న నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఈ నదికి వంతెన నిర్మాణ పని ఉన్న ఇద్దరు యువకులు కూడా చిక్కుకుపోయారు. నది ప్రవాహం బాగా పెరగటంతో వాళ్ళలో ఒకళ్ళు వెంటనే ప్రాణాల కోసం నది నుంచి బయటపడ్డారు. కానీ ఇంకొక యువకుడు ముందుకు వెళ్ళలేకపోయాడు. అతను నది మధ్యలో ఉన్న ఒక కరెంటు పోల్ను గట్టిగా పట్టుకొని నిల్చున్న పరిస్థితుంది. ఇక్కడ చూడండి, కరెంటు పోల్ సాయంతో అతను ప్రాణాలు దక్కించుకున్న ప్రయత్నం చేశాడు. ఒక్కసారి కింద చూస్తే మాత్రం గుండెల అదిరిపోయే విధంగా ఆ దృశ్యం కనిపిస్తోంది. ఒక్కసారి అతను జారి కింద పడితే కొన్ని కిలోమీటర్లు అతను ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. పైనుంచి బిగిన వస్తున్నటువంటి ఆ వరద ప్రవాహానికి అక్కడ కరెంటు పోలు ఉంది కాబట్టి అతను బతికిపోయాడు. కరెంటు పోలు లేకుండా ఉండుంటే అందులో కొట్టుకుపోయేవాడు, జల సమాధి అయిపోయే పరిస్థితి. ఇతని పరిస్థితి గమనించినటువంటి అక్కడ స్థానికులు వెంటనే అధికార బృందానికి సమాచారం అందించారు, రెస్క్యూ బృందానికి సమాచారం అందించారు. అక్కడ వాళ్ళు ఏ విధంగా రెస్క్యూ చేస్తున్నారు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. కరెంటు పోల్ని పట్టుకొని పైకి ఎక్కి తన ప్రాణాలు కాపాడుకున్న అతన్ని అధికార యంత్రాంగం, అక్కడ ఉన్న రెస్క్యూ టీం తాడేసి రెస్క్యూ చేసి అతన్ని కాపాడారు. ఆ దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సహస్రధార నది ఉప్పొంగి ప్రవహించి, అక్కడ స్థానికంగా ఉన్న వాగులు ఉప్పొంగి ప్రవహించి పూర్తిగా మనుషుల ప్రాణాలు బలి తీసుకున్న పరిస్థితి. ఇప్పటికీ 18 మంది చనిపోయారు. ఇంకొక వ్యక్తి మీరు చూడండి, కరెంటు పోల్ ఉంది కాబట్టి ఆ కరెంటు పోలే అతనికి అదృష్టాన్ని తీసుకొచ్చింది, అతని ప్రాణాలు కాపాడిందని చెప్పాలి. కరెంటు పోల్ ఎక్కి ఆ వరద ప్రవాహం పైకి ఎక్కి అతను తన ప్రాణాలు కాపాడుకున్నాడు. రెస్క్యూ టీం తాడు సాయంతో అతన్ని కాపాడినటువంటి పరిస్థితి ఉంది. ఎంత భయంకరంగా ఉంది చూడండి, ఒక్కసారి ఆ విజువల్ చూడండి. ఒక డ్రోన్ సాయంతో తాడు పంపించి అతన్ని కాపాడారు. విజువల్స్ చూస్తూ ఉన్నారు. అతను ఇక నాకు ఈ రోజే చివరి రోజు అనుకున్నాడు, అంత భయంకరంగా వరద కనిపిస్తోంది. ఆ పోల్ లేకపోతే నిజంగా ప్రాణాలు దక్కేవి కాదు. అక్కడ రెస్క్యూ సిబ్బంది తాడును పంపించి డ్రోన్ సాయంతో అతన్ని కాపాడేటువంటి పరిస్థితి ఉంది. ఇక హిమాచల్ ప్రదేశ్లో పరిస్థితి అయితే చాలా తీవ్రంగా పరిస్థితులు కనిపించాయి. ప్రకృతి బీభత్సానికి 3 చనిపోయారు. మండి జిల్లాలో పరిస్థితి అయితే బ్రాక్టా గ్రామంలో ఇల్లు కూలి 2 మహిళలు, ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. 2 తీవ్రంగా గాయపడ్డారు. మండి జిల్లాలో ధర్మపూర్ పట్టణంలోని ప్రధాన బస్టాండ్ పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. దాదాపు 20కి పైగా ప్రభుత్వ బస్సులు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. పంప్ హౌస్లు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఆర్టీసీకి దాదాపు 6 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. రాజధాని సిమ్లాలో కూడా కొండ చర్యలు విరిగిపట్టడంతో ప్రధాన రహదారులన్నీ కూడా మూసుకుపోయిన పరిస్థితి. ఒక్కసారి చూడండి, అక్కడ ఉన్న వాహనాలు ఆ వరద ప్రవాహానికి ఏ విధంగా కొట్టుకుపోయి ధ్వంసమైపోయాయో చాలా స్పష్టంగా చూడొచ్చు. పైనుంచి కొండరాళ్ళు, బండరాళ్ళు పట్టడంతో చాలా వరకు ఆ వాహనాలు ధ్వంసమైపోయే ఇబ్బంది ఏర్పడింది. మొత్తం ఆ వరద ప్రవాహం మొన్నటి వరకు అక్కడ కురిసినటువంటి భారీ వర్షాలకు, వరదలకు వాహనాలు చాలా దూరం వరకు కొట్టుకొచ్చిన పరిస్థితి. మొత్తం తునాతునుకులైపోయాయి. చూడండి, పూర్తిగా ధ్వంసమైపోయినటువంటి వాహనాలు చూస్తున్నారు. పూర్తిగా ధ్వంసమైపోయినటువంటి అక్కడ రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం దీన్ని మొత్తం కూడా పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలంటే, మళ్ళీ ఈ ప్రాంతం మొత్తం యథాస్థానానికి రావాలంటే 1 సంవత్సరం సమయం పడుతుంది. అంత దారుణంగా అక్కడ రోడ్లు కావచ్చు, ఇతర మౌలిక వసతులన్నీ కూడా ధ్వంసమైపోయిన పరిస్థితి. ఒక కారు అయితే అందులో ప్రయాణిస్తూ వారు అట్లాగే కొట్టుకుపోయారు. అక్కడ ఇళ్ల ముందు పెట్టినటువంటి వెహికల్స్, షాపుల ముందు పెట్టినటువంటి వెహికల్స్ ఆ వరద దాటికి ఏ విధంగా కొట్టుకొని వచ్చి పూర్తిగా ధ్వంసమైపోయాయో, అక్కడ ఇళ్ళు కావచ్చు, ఆ రోడ్లు కావచ్చు ఏ విధంగా ధ్వంసమైపోయాయో నామరూపాలు లేకుండా పోయిన పరిస్థితి. అంత దారుణంగా ఈ క్లౌడ్ బరస్ట్ మిగిల్చిన విషాదానికి సంబంధించిన దృశ్యాలు ఇవి. మనుషులు కొట్టుకుపోయినా, ఇళ్ళు కొట్టుకుపోయినా, రోడ్లు కొట్టుకుపోయినా, వాహనాలు కొట్టుకుపోయినా, ఇవన్నీ కూడా క్లౌడ్ బరస్ట్ నుంచి ఆ క్లౌడ్ బరస్ట్ మిగిల్చినటువంటి విషాద దృశ్యాలు, ఒళ్ళు గగురు పొడిచేటువంటి దృశ్యాలు అవి. నిజంగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా రాళ్ల కింద మృతదేహాలు ఉన్నట్టుగా రెస్క్యూ టీం భావిస్తోంది. చాలా రాళ్ళు, ఆ చెట్ల అవన్నీ కూడా తొలగిస్తే ఇంకొన్ని మృతదేహాలు బయటపడొచ్చేమని చెప్పి అనుమానిస్తూ ఉన్నారు. రెస్క్యూ టీం అన్నీ కూడా రెస్క్యూ చేస్తున్నటువంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. వరద తగ్గుముఖం పట్టిన తర్వాత క్లౌడ్ బరస్ట్ మిగిల్చినటువంటి విషాదానికి సంబంధించిన దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంటే అక్కడి స్థానికులు కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి. అలాంటి ఒక హృదయ విదారక దృశ్యాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రకృతి విపత్తుల మీద 2 రాష్ట్రాల ప్రభుత్వాలు వేగంగా స్పందించాయి.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇరువురు ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడారు. కేంద్రం నుంచి సహాయం అందిస్తామని చెప్పారు. 2 రాష్ట్రాల్లో కూడా రెస్క్యూ బృందాలు రాత్రింబవళ్లు పనిచేస్తూ అక్కడ ఎవరైతే చిక్కుకున్నారో, అక్కడ ఏవైతే ధ్వంసమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో, అక్కడ ఎక్కడైతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారో కూడు గూడు లేక, వాళ్ళందరికీ కూడా సహాయక చర్యలు చేస్తూ ఉన్నారు. పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఉన్నారు. వాళ్ళకి అన్నపానీయాలు అందిస్తున్న పరిస్థితుంది. ఉత్తరాది మొత్తం కూడా ఇలాంటి ఒక భయంకరమైనటువంటి వాతావరణంలోనే వాళ్ళు కాలం గడుపుతున్నారు. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు క్లౌడ్ బర్స్ట్ లాగా వర్షం వస్తుంది, కొండ చర్యల మీద నుంచి రాళ్ళు, పెద్ద పెద్ద బండరాళ్ళు ఇంకా ఎన్ని కొట్టుకొస్తాయి, ఎంతమంది ప్రాణాలు తీస్తాయంటూ వాళ్ళు భయపడే పరిస్థితి కనిపిస్తోంది.